హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించారు నేతలు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది బీజేపీ. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అభివృద్ధి విషయంలో వారు గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామీణ ప్రజలు కూడా మరి పాలనను అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వారి యొక్క మరి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో వారు చేపడితే ఈరోజు గ్రామాలు ఏ రకంగా ఇవాళ కలకలలాడుతూ ఉన్నాయి. అదే రకంగా గోల్డెన్ క్వాడ్రాంగులర్స్ రోడ్స్ పేరు మీద చతుర్భుజి, ఆ రకంగా రహదారుల నిర్మాణం, అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు మరి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా వారు ఏ రకంగా ఈ స్థాయికి ఎదిగి చివరికి ఇవాళ భారతరత్న అవార్డు పొందిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను, అభివృద్ధిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఒక వికసిత్ భారత్ ఏదైతే సంకల్పించాడో అది నెరవేరాలన్నా కార్యకర్తలు, యువకులు కూడా మరి దీనిని ఒక స్ఫూర్తిగా ప్రేరణ తీసుకుని వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఎంటిపెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని, ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం, 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డితో సహా మరి ఈరోజు వారు రాజ్యాంగాన్ని అవమానపరిచి కించపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం పేరు మీద అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఎన్నికల్లో ప్రజలు తప్పుదో పట్టిస్తున్నదో గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు దీన్ని ఎదుర్కొంటూ ఊరూరా పల్లె పల్లెలు కూడా వాజ్పేయి గారి ప్రతిమలు, వాజ్పేయి గారి విగ్రహాలు, వాజ్పేయి గారి పేరు మీద అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు కూడా పురమాయించే విధంగా చేపట్టాలని ఈ సంవత్సర కాలంలో. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఆయనకి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెడతారు. కానీ అదే సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గుడిచ్చి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ మహానీయుని యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా పంచతీర్థాల పేరుతోని వాళ్ళ అంబేద్కర్ యొక్క పంచతీర్థాల పేరుతోని రాబోయేతలకు స్ఫూర్తిగా ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా చేస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దాంతోపాటు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని సెంట్రల్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇలా దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 27 మంది ఎంపీలను బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇలా 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం. 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పే విషయాలను దళిత సమాజం కానీ, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలు ఎవరు గుర్తిస్తలేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం ర్యాలీలు చేసినా ఏం చేసినా కూడా ఇలా
బడుగు బలైన వర్గాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా అగ్రవర్ణాలు పేద వర్గాలు కూడా అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్న విషయాన్ని వాళ్ళ మనం